బెజవాడ కనకదుర్గమ్మ క్షేత్రం సరికొత్త ఆధ్యాత్మిక వైభవానికి సిద్ధమవుతోంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే ఆ ఆదిశక్తి కొలువైన గిరిశిఖరం భక్తుల కోలాహలానికి వేదిక కాబోతోంది. ప్రతి ఏటా అమ్మవారి దర్శనం కోసం తప్పించిపోయే కోట్లాది మంది భక్తుల ఆర్తిని ఆలకించిన ఆ తల్లి తన ఆలయ విస్తరణకు తానే మార్గం సుగమం చేస్తోందా? ఇంద్రకీలాద్రిపై ఆ దివ్యమైన వైభవం త్వరలోనే సాకారం కాబోతోందా? మహిషాసుర మర్దినిగా కనకవర్ణ శోభితగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన ఆ జగన్మాత శక్తి అపారం. ఆ తల్లి కొలువున్న కొండపై అడుగు పెడితేనే జన్మధన్యం. అలాంటి క్షేత్రంపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. నానాటికి పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా అమ్మవారి దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇప్పటికే ఇంద్రకీలాద్రి విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. అధికారులు, యంత్రాంగం అమ్మవారి సేవాయజ్ఞంలో భాగంగా క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం భవిష్యత్ అవసరాలను, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఇంద్రకీలాద్రి విస్తరణ పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకునేలా దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా దేవస్థానం చైర్మన్, ఈవో, విజయవాడ ఆర్డీఓ, రెవెన్యూ, ఆర్ఎండ్బీ అధికారులు గృహ నిర్వాసితులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ విస్తరణ ప్రణాళికలో భాగంగా అర్జున వీధిలో 5 గృహాలు, మల్లికార్జునపేట ఉత్తరంమెట్ల ప్రాంతంలో 12 గృహాలు, కొండపై మల్లికార్జునపేటలో మరో 5 గృహాలు, మొత్తంగా ఈ ప్రాంతాలు భూసేకరణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ సున్నితమైన ప్రక్రియలో ఇటు అమ్మవారి సేవ, అటు ప్రజల సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ఆయా ప్రాంతాల గృహ యజమానులు, నిర్వాసితులతో అధికారులు ముఖాముఖి మాట్లాడారు. వారి అభిప్రాయాలు, ఆకాంక్షలు మరియు సమస్యలను సుదీర్ఘంగా తెలుసుకున్నారు. సాహృతంగానే అన్న రేటు రావాలా, మేము అన్న రేటు ఇస్తలేదండి, చాలా తక్కువ కడుగుతున్నారు. మరి తక్కువ కడితే అతను ఒక్క దగ్గర కొనాలంటే మాకు బోల్డ్ అంత రేట్లు ఉన్నాయి. కానీ ఆ రేటు ఇవ్వమని అనలేదు, 150 ఇవ్వమన్నాం. వాళ్ళు 90 ఇస్తానంటారు. ఏం సరిపోద్ది మాకు? ఎక్కడ ఇల్లు వస్తుంది? 50 గజాలు ఇల్లు, 50 గజాలకి ఎంత వస్తుంది నాన్న? ఆ డబ్బులు ఇస్తే మాకు అక్కడ ఎక్కడైనా కొనుక్కుందామన్న ఉద్దేశం మీద ఇచ్చేస్తామన్నాం. ఇవ్వనని అనలేదు, దేవస్థానానికి అమ్మవారికే కదా ఇద్దామన్న ఉద్దేశం మీద ఇచ్చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళేమో ఇలాగని అంటున్నారు. సమావేశం ముగిసిన వెంటనే దేవస్థానం చైర్మన్, ఈవో, అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు కదిలింది. అర్జున వీధి, మల్లికార్జునపేట ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తూ విస్తరణకు గుర్తించిన గృహాలు, స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో నేరుగా మాట్లాడారు. అమ్మవారి భక్తుల కోసమే ఈ విస్తరణ, మీకెవరికీ అన్యాయం జరగనివ్వం, చట్ట ప్రకారం పూర్తి న్యాయం జరిగేలా చూస్తాం అంటూ అధికారులు భరోసా ఇచ్చారు. సహకరిస్తాం, కరెక్ట్. మాకు కూడా ఏమైనా దయ తెలిసిందంటే మేము నీళ్ళగా ఉన్నాము, దీంట్లో ఫైనాన్షియల్ ఫ్యామిలీగా మేము కూడా ఏదో బయట తీసుకున్నాం, మాకు పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఏమైనా మాకు కూడా ఏమైనా ఒక దారి చూపిస్తే మాకు కూడా బాగుంటుంది. మాకు వేరే ఏం లేదు, ఎందుకంటే ఈ నీళ్ళగా ఉన్నాం, సడన్ వెంటనే వెళ్ళాలంటే కూడా మాకు కూడా ఇబ్బంది కదా, కాబట్టి ఏమైనా మాకు సహకరించమని చెప్పి అడుగుతున్నాము. ఇంద్రకీలాద్రిపై భవిష్యత్తులో నిర్మించబోయే సరికొత్త క్యూ కాంప్లెక్స్, రిటైనింగ్ వాల్ ఏర్పాటు, సులువైన రాకపోకల సౌలభ్యమే లక్ష్యంగా ఈ బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. ప్రతి ఏటా జరిగే శరన్నవరాత్రి, దసరా మహోత్సవాలు, భవానీ దీక్షల విరమణల సమయంలో ఇంద్రకీలాద్రి లక్షలాది మంది భక్తులతో జనసంద్రంగా మారుతుంది. ఆ సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు సేకరించిన గృహ నిర్వాసితుల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి నివేదికలు, సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్కు సమర్పించనున్నారు. ఓటు ప్రసాదశాల, అదేవిధంగా అన్నదానం కాంప్లెక్స్ ఈ దసరా ఉత్సవాల్లోనే భక్తులకు వినియోగంలో తేవడానికి అన్ని రకాల ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ అనేది వచ్చిందే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి కింద పార్కింగు, పైన భక్తులు వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. పార్కింగ్ లేనప్పుడు కింద పైన కూడా భక్తులు వెళ్తారు అనేది, అంటే మిగతా రోడ్ల మీద ఫ్లైఓవర్ కాన్సెప్ట్, ఎక్కువ స్పేస్ని వినియోగంలోకి తేవడం కోసం ప్లాన్ చేసింది ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్. అంచేత కింద మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ షాపులు అయ్యి రావడం పూర్తిగా పొరపాటు. అధికారులు, నిర్వాసితుల మధ్య జరిగిన ఈ చర్చలు సానుకూలంగా ముగియడంతో ఇంద్రకీలాద్రి విస్తరణ, ఆధునికీకరణ పనులకు మార్గం సుగమమైంది. ఈ విస్తరణ పూర్తయితే భవిష్యత్తులో దుర్గమ్మ చెంతకు వచ్చే ప్రతి భక్తుడికి మరింత విశాలమైన, ప్రశాంతమైన, సౌకర్యవంతమైన దివ్య దర్శన భాగ్యం కలగనుంది. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో బెజవాడ కనకదుర్గ గుడి సరికొత్త భక్తి వైభవంతో విరాజిల్లబోతోంది.